నమస్తే అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్. మనం ప్రస్తుతానికైతే కొరుట్ల విరూపాక్ష కలర్స్ అవుతున్నాం. ఇక్కడ చాలా రకాల మోడల్ అయితే అద్భుతంగా ఉన్నాయన్నమాట. సో కొన్ని గణపతులకైతే ఆల్రెడీ మనకు పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. డిస్ప్లే గణపతులు అయితే అవన్నీ మీకు దగ్గర నుంచి చూపెడతా. ఈ వీడియో పూర్తి చూడండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కొరుట్ల విరూపాక్ష కలర్స్ అవుతున్నాం అనమాట. కొన్ని గణపతులకైతే ఆల్రెడీ డిస్ప్లే గణపతులకైతే పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అవన్నీ మీకైతే దగ్గర నుంచి చూపెడతా. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే మనకు రథం పైన కూర్చున్నటువంటి మోడల్లో ఉన్నటువంటి గణేశుడు చూడొచ్చు మీరు. ఈ గణేశుడు అయితే దాదాపు మనకు 8 నుంచి 9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అన్నమాట. పెయింటింగ్ వర్క్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. పైన మనకు చూడొచ్చు మీరు, బ్యాక్ డ్రాప్లో కూడా ఆర్చ్ అయితే అద్భుతంగా వచ్చిందనమాట. కింద వచ్చేసి మనకు రైట్ లెఫ్ట్ అయితే మనకు చక్రాల టైప్లో వస్తుంది అనమాట. చూడొచ్చు మీరు ఇది. సో ఈ గణేశుడు అయితే దాదాపు మనకు 8-9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. ఈ రోల్లో మొత్తం సేమ్ మోడల్ గణపతులే ఉన్నాయి. అట్లాగే కొంచెం ముందరికి వెళ్ళి మనం ఇంకో మోడల్ గణపతి కూడా చూద్దాం. ఈ గణపతి కూడా వచ్చి మనకు సింహాసనం పైన కూర్చున్నటువంటి గణేశుడు అనమాట. చూడొచ్చు మీరు, దాదాపు మనకు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. బ్యాక్ డ్రాప్లో మనకైతే ఆర్చి చూడొచ్చు మీరు, సూర్యభగవానుడు నడిచి అనమాట. చేతిలో అయితే గద పట్టుకొని గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో అద్భుతంగా ఉందన్నమాట. చూడొచ్చు మీరు, కింద మూషిక వాహనం. గణేశునికి అయితే ఆల్మోస్ట్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఆభరణాలకు మాత్రమే పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు ఇంకా. చూడొచ్చు మీరు, ఐస్ పెయింటింగ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. బ్యాక్ డ్రాప్లో అయితే మనకు సూర్యభగవానుడు వచ్చినమాట, ఆర్చి వచ్చినమాట. సో అట్లా ఇంకో గణపతి కూడా చూద్దాం మనం అయితే. ఈ గణేష్ అయితే మనకు డిఫరెంట్ ఉందన్నమాట. చూడొచ్చు మీరు, హంస నావ పైన కూర్చున్నటువంటి గణేశుడు. కింద సోఫా టైప్లో ఉందన్నమాట హంస. ఇది సిట్టింగ్ పొజిషన్ అనమాట. గణేశుడు అయితే దాదాపు 12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. కంప్లీట్గా పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మీరు, బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా అద్భుతంగా ఇస్తుంది అనమాట. సో ఈ గణపతికి అయితే మనకు మెడల కండువ అయితే బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట. పంచకు వచ్చేసి మనకు ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన గణపతి అయితే మనకు సింహాసనం పైన కూర్చున్నటువంటి గణేశుడు. చూడొచ్చు, దాదాపు 10-11 ఫీట్ల పైనే ఉంటుంది అనమాట. చూడొచ్చు, బ్యాక్ డ్రాప్లో అయితే మనకు మొత్తం త్రిశూలాలు వచ్చినాయి అనమాట. డమరుకం అట్లాగే త్రిశూలాలు వచ్చినాయి అనమాట. బ్యాక్ డ్రాప్లో ఆర్చి, బ్యాక్ డ్రాప్లో పైన అయితే మనకు 3 తలల చేసినాకైతే అద్భుతంగా వచ్చిందన్నమాట. చూడొచ్చు మీరు, బ్లూ కలరు అట్లాగే చూడొచ్చు. ఈ గణేశునికి ఇంకా ఐస్ పెయింటింగ్ వరకు అట్లాగే ఆభరణాలకు అయితే పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు. గణేశుడు అయితే చాలా బాగుంది గణపతి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే మనకు శివుని అవతారంలో ఉన్నటువంటి గణేశుడు. చూడొచ్చు, దాదాపు 12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అన్నమాట. సో ఈ గణపతి అయితే మనకు ఇట్లా కొండల పైన కూర్చున్నట్టు ఉంటుంది. అట్లాగే పులి చర్మం ధరించినట్టు ఉంటుంది అనమాట. రైట్ లెఫ్ట్ అయితే మనకు 2 పాములు వచ్చినాయి అనమాట, శేషనాగులు. అట్లాగే గణపతికి అయితే మనకు 6 చేతులు. చూడొచ్చు, బ్యాక్ డ్రాప్లో అయితే మనకు త్రిశూలం అట్లాగే శివలింగం టైప్లో వచ్చిందనమాట. సో గణపతి అయితే చాలా బాగుంది. పెయింటింగ్ వర్క్ చూడండి ఒకసారి, బొట్టు దగ్గర అయితే శివలింగం వచ్చింది. ఫ్రెండ్స్, ఈ గణపతి అయితే మనకు పరశురాముని అవతారంలో ఉన్నటువంటి గణేశుడు. చూడొచ్చు, దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు, గణేశునికి అయితే మనకు రైట్ హ్యాండ్లో అయితే కింద మనకు గుడ్డలి వచ్చిందనమాట. అట్లాగే లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో అయితే మనకు బాణం కూడా వచ్చిందనమాట. చూడొచ్చు, గణేశునికి అయితే మొత్తం పులి చర్మం ఉందన్నమాట. అద్భుతంగా ఉంది గణపతి అయితే, చాలా బాగుంది. ఈ సంవత్సరం మనకు విరూపాక్ష కలర్స్లో సంజీవ్ అన్న కూడా మనకు సర్కార్ గణపతి అయితే వేపించాడు అనమాట. అద్భుతంగా ఉంది గణపతి అయితే, దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు, గణేశునికి అయితే మనకు బొట్టు దగ్గర మనకు ఇండియన్ ఫ్లాగ్ అయితే వచ్చిందనమాట. అట్లాగే త్రిశూలం డమరుకం కూడా వచ్చిందనమాట. చాలా బాగుంది గణపతి అయితే, ఫినిషింగ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ. సో గణపతికి చేతులకు కూడా మొత్తం రెడ్ కలర్ పెయింటింగ్, అట్లాగే చెవులకు తొండని కూడా రెడ్ కలర్ పెయింటింగ్ అయితే హైలైట్ ఉన్నదన్నమాట. చాలా బాగుంది. అట్లా ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు లాల్బాగ్ మహారాజా గణపతి అయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో సింహాసనం పైన కూర్చున్నటువంటి గణేశుడు. దాదాపు 6 నుంచి 7 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు, లాల్బాగ్ మహారాజా ముంబై మోడల్లో ఉన్నటువంటి గణేశుడు. ఫ్రెండ్స్, ఈ గణపతి అయితే అద్భుతమైన గణపతి. చూడొచ్చు మీరు, శివుని అవతారంలో నందీశ్వరుని పైన కూర్చున్నటువంటి గణేశుడు. చూడొచ్చు, చిన్న గణపతి, దాదాపు 5-5.5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది గణపతి అయితే. చూడొచ్చు, నందీశ్వరుడు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నారు. అట్లాగే గణేశునికి అయితే పులి చర్మం ధరించినటువంటి గణేశుడు. 4 చేతులతోటి అద్భుతంగా ఉన్నారన్నమాట.
పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. మూడో కన్ను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఈ గణపతి అయితే మనకు సింహాసనం పైన కూర్చున్నటువంటి గణేశుడు చూడొచ్చు. గణేశునికి అయితే రైట్ సైడ్లో ఆయన కింద అయితే మనకు సింహం అయితే అద్భుతంగా వచ్చిందనమాట. దాదాపు గణేష్ అయితే మనకు 11-12 ఫీట్ వరకు అయితే హైట్ ఉంటారనమాట. చూడొచ్చు ఫినిషింగ్ వర్క్, పెయింటింగ్ వర్క్ అయితే అద్భుతంగా ఉన్నది. అట్లాగే మనకు రైట్ సైడ్లో వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చిండు.